కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలు తారేయైనా నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలు క్షణమైన తిరుమల రంగమాంబ, ఎందుకు ఎప్పుడు అలా పూజలు పురస్కారాలు అంటూ నీ ఆరోగ్యమంతా పాడు చేసుకుంటున్నావు? రండి, ఇప్పుడే టయానికి వచ్చారు, ప్రసాదం తీసుకోండి. ఏమండి, మా తోటి వారందరూ పిల్లలు లేరనే బాధ నాకు ఎంతో బాధగా ఉందండి. రంగమాంబ, ఎందుకు అలా బాధపడుతున్నావు? నేను మాత్రం బాధపడడం లేదనుకున్నావా? కానీ మనము ఏమి చేయగలము? తక్కువారమా మనము ధనము ధాన్యములు యందు గృహస్థు ధర్మములను చక్కగా నిర్వహించడి. విశాల హృదయము నీది సంతతి నోచుకొనలేకపోయితిని అకట. రంగమాంబ, రేపే మనం తిరుపతి ప్రయాణం చేయుచున్నాము. అలాగనండి. అవును, రేపే శుక్రవారము. మంచిది, ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయము. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా ఏడుగొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కుల మాచే ఇప్పించుకో. నీ కొండకు నీవే ఆపద మొక్కుల మాచే ఇప్పించుకో. ఆపద మొక్కుల మాచే ఇప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ్వర, ఓ తిరుపతి వెంకటేశ్వర, ఓ శ్రీనివాస, నువ్వు ఇచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో.
పదమొక్కుల మా చేయి పెంచుకో. కొండంత సంసారం మోయలేని మానవులు ఏడో కొండల నెక్కి రమ్మంటే రాలేము. కొండంత సంసారం మోయలేని మానవులు ఏడో కొండల నెక్కి రమ్మంటే రాలేము. సౌటి మనిషి సౌఖ్యానికి సాయపడని మనిషి సౌఖ్యానికి సాయపడని స్వర్గానికి నిచ్చెనలు ఆ పదమొక్కుల మా చేయి పెంచుకో. మనసు మా హృదయం పరస్పరం చిత్రకుల మా లోపల దివ్య జ్యోతి మనకేసి పోతుంటే మా మనసు మా హృదయం పరస్పరం చిత్రకుల మా లోపల దివ్య జ్యోతి మనకేసి పోతుంటే అహంకారమనరించి మమకారము తొలగించి పదమొక్కుల మా చేయి పెంచుకో. నీ కొండకు నీవే రప్పించుకో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏమండి ఇంకా ఎంత దూరం ఉందండి తిరుపతి? రంగమాంబ, అలా అనకూడదు. ఆ స్వామివారిని సేవించుకుంటూ మనము ప్రయాణం సాగిస్తూ ఉంటే మనకి కాస్తంతైనా శ్రమ తగ్గుతుందేమో చూడాలి కదా. ఈడేర్పగలడట మనం కోర్క ఏడు కొండల వాని వేడుకొనగా నెరవేర్చగలడట మనం బొను చింత. శ్రీనివాసుని కొలిసి సేవ చేయో నెరవేర కలదట నెరవేర కలదట మనంబున కోర్క. రంగమాంబ, అలా అనకూడదు. చూడు చూడుము, ఆ కనిపించుచున్నదే తిరుపతి మహాపుణ్యక్షేత్రము. రంగమాంబ రంగమాంబ అదిగో
అది వెంకటాచల మదిలో కనము అదియో బ్రహ్మాదుల అపరూపము అదిగో నిత్య నివాస మహిళ మోహనము అదిగో నిత్య నివాస మహిళ అది చూడు అది అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అది వేల దేశు అదిగో అల్లదిగో శ్రీ హరివాసము రంగమ్మ సంఘటనల దిగో దేశాచలము దీనున్న దేవతల నివాసము సంఘటనల దిగో శేషాచలము దీనున్న దేవతల నిజవాసము భావింప సకల సంపద రూపమదిగో సంపద రూపమదిగో పావనమునకెల్ల పావనమయము అదిగో అల్లదిగో శ్రీ హరివాసము పదివేల దేశులు పడగలమయము అదిగో అల్లదిగో శ్రీ హరివాసము కైవల్యమదిగో వెంకటమదమదిగో శ్రీ వెంకటాపతికి సిరులైనవే కైవల్యమదిగో వెంకటమదమదిగో శ్రీ వెంకటాపతికి సిరులైనవే ముంగిటలదిగో హరివాసము వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో అదిగో వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద రంగమాంబ ఎలాగో స్వామివారి దర్శన భాగ్యం మనకు లభించినది అవునండి రంగమాంబ ప్రయాణము చేత అలిసిపోయినట్లున్నాము కదా ఆ కొలనయందు స్నానం చేసి విశ్రాంతి తీసుకొనిదము ఆ మండపంలో విశ్రాంతి తీసుకున్నదము రంగమాంబ మా భాగ్య ఫలమట సప్తగిరి నాథుడే మాకు రక్ష స్వామి మదిని వేడుకుందును సంతాన భాగ్యమరా స్వామి ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద భక్తులారా మీ భక్తికి ఇక్కడ సంతోషించింది సంతతంబుతో సంతసించిది భక్తితోడ అర్పించిడి జలమైన నాకు తాను అనుగ్రహించుతున్నాను ఆదరముతో స్వీకరించండి సంతాన బలము
వలన మీ ఇంట ఒక ఆడ శిశువు జన్మించగలదు. ఆమె వలన మీ కీర్తి జగమంతా వెలుగొందునుగాక. అదియు పెరణగంచిపూలు గ్రామమునందు. నూరున్నక్క దేవతనము ఆ ఊరి అంది వెలయగా మున్నేరు పెనగంచి పూలు కలుగును. ప్రజల కోరికల్లో ఎల్లప్పుడు తిరణాల సంబరమే. భక్తులారా, సర్వలోక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వామి వెంకటేశ్వర, ధన్యులము స్వామి, ధన్యులము, ధన్యులము స్వామి, ధన్యులము. నీ దివ్య రూపంబు దర్శింప మా జన్మ ధరించే నీలి మేఘాశమ నిలికిత మాతరమా పద్మావతి వల్లభ పద్మన నేత్ర పన్నగ సైన పరందామా పాహి మాం పాహి మాం. నమస్తే 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 నమః. రంగమాంబ, రంగమాంబ, ఎలాగనో స్వామివారి అనుగ్రహం వలన మనకు సంతాన ప్రాప్తి కలగబోచున్నది. ఇక మన జన్మ ధన్యమైనది. అవునండి, మన జన్మ ధన్యమైనది. రంగమాంబ, ఇప్పటికే మనం తిరుపతి వచ్చి చాలా కాలం అయినది కదా. తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయము. మిగిలిన పుణ్యక్షేత్రములు కూడా చూసి వెళ్దామండి. ఓహో, అలాగే నీ ఇష్ట ప్రకారమే మిగిలిన పుణ్యక్షేత్రములను దర్శించుకున్న తర్వాతనే మన గ్రామము అన్నగిల్లపురము చేరుకునేదము. సంతోషమైన రంగమాంబ. అలాగే స్వామి. కొండలలో నెలకొండ కొండలెంత వరమున పెడువారు. కొండలలో నెలకొండ కొండలెంత వరమున పెడువారు. కొండలలో నెలకొండ
రంగమాంబ, మన చిన్నారి తల్లి ముద్దు ముచ్చట చూస్తుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట వెలిసినట్టు ఉంది కదా. అవునండి, లక్ష్మీదేవి మన ఇంటి వేయాల్సిందండి. రంగమాంబ, ఈనాడు నా మనసెంతో ఆనందంగా ఉన్నది తెలుసా. మనసెంతో ఆనందమాయే శుభ సమయంలో, మనసెంతో ఆనందమాయే శుభ సమయంలో, సిరులే చిన్నారులై వరమే బంగారమై మా ఇంట ఆనందమాయే శుభ సమయంలో. చిన్నారి తల్లి పలకవల్లి మాయమ్మ చిన్నారి తల్లి మా ఇంట పువ్వులై, మా ఇంట పువ్వులై ఆశలే ఏ జన్మ ఫలము వెంకటేశ తండ్రి శ్రీనివాస, ఏ జన్మ ఫలము వెంకటేశ మా తండ్రి శ్రీనివాస, హలివేల నాథుడా ఓ శ్రీనివాసుడా, హలివేల నాథుడా ఓ శ్రీనివాసుడా, ఆశలపై నా జన్మే కరిగించి రంగమాంబ, మన చిన్నారి తల్లి ముద్దు ముచ్చట విషయంలో పడి ఆ స్వామివారి మొక్కుబడి విషయమే మర్చిపోయాము కదా. అవునండి. రంగమాంబ, రేపే మనం తిరుపతి ప్రయాణం చేయవలెను. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను చేయము. అలాగేనండి, అలాగే. రంగమాంబ చూడు చూడు, రంగమాంబ చూడు చూడు, ఈ అరణ్యం ఎంతో రమ్యముగా ఉన్నది కదా. అవునండి, చాలా అందముగా ఉన్నది అడవి. విధి విధములైన పల పుష్పములతో అల్లరాలుచున్నది కదా రంగమాంబ. అవునండి. రంగమాంబ, అదిగదిగో చూడుము, ఆ కనిపించుచున్న వృక్షమే స్వామివారి ద్వయస్తంభం మనకు సరిపోదులా ఉన్నది. అవునండి, అది చాలా అందముగా ఉన్నది. ఒకసారి చూడు రంగమాంబ. అలాగే నిర్మించండి ఇది. రంగమాంబ,
ఇక్కడ ఒకప్పుడు చెంచులు ఉండేవారు. అయ్యా చెంచులు, అయ్యా చెంచులు, ఎవరు కానరారేమి? అయ్యా చెంచులు. అయ్యా చెంచులు, ఆ కనిపించుచున్న వృక్షము స్వామివారి ద్వయస్తంభమునకు సరిపోతులుగా ఉన్నది. ఆ మానును నరికించి బండ్ల పైన వెక్కించండి. నాయన, మీకు కావాల్సినంత ధనం ఇచ్చేది నాయన, వెళ్ళి పని కానివ్వండి. ఏమిటిది? ఆశ్చర్యముగా ఉన్నది. వృక్షము నుండి సీమోనిత్ర కారుటియా, ఇదంతా ఆశ్చర్యముగా ఉన్నది. ఏమిటిది? అంతా ఆశ్చర్యముగా ఉన్నది. ఇదేదో మాయలాగా ఉన్నది కదా. అవునండి. నేలనిచ్చే చెట్టుని స్వామి, తెలియక చేసిన మా అపరాధము మన్నించు స్వామి, తెలియక చేసిన మా అపరాధము మన్నించు. తెలిసి చేసిన తెలియక చేసిన శాపము శాపము స్వామి. నా శాపములకు తిరులై స్వామి, మా తప్పులు క్షమించండి స్వామి, మా తప్పులు క్షమించండి స్వామి. తెలిసి చేసిన తెలియక చేసిన నేరము నేరమే స్వామి. నీకు కలుగు సంతానమునకు నా నుండి చీమునెత్తురు కారినట్టు కారునుగాక స్వామి. నీకు శుభం కలుగాక. ఏమిటి స్వామి మాకి పరీక్ష? ఏమిటి స్వామి మాకి పరీక్ష? ఏ నాటి పాప కర్మ ఫలము మము ఈ తీరున వెంటాడుచుండే, కలనైన ద్రోహ చింతయరుగనే పద్మావతి పుంటూ ఏలమాపై పగబూన అకట స్వామి, ఏమిటి మాకు ఈ పరీక్ష? మా తప్పులన్నీ క్షమించు స్వామి. ఏమండి అబ్బా, అయినా నా బెమ్మ కాకపోతే ఎప్పుడు చూసినా ఆయన ఆ పొలాలు అంటూ, ఆ పోలీటేషన్ అంటూ, ఆ గ్రామ పంచాయతీ కాడ లేకుండా సొసైటీ కాడ కూర్చోడం తప్ప ఏమన్నా ఇంట్లో ఆడదొకటి ఉందని పాలన చేద్దాముందే. ఏమండి ఏమండి నేను ఇక్కడ అడిగాడు ఏమిటో. ఏమిటి ఎంగమాంబ అడవుడిగా ఉన్నావు? అంతేనండి, నా మాటలు నీకు అడవుడిలా అనిపిస్తాయిలేండి. ఆయన ఇంట్లో సంగతులు ఏమైనా పట్టించుకుంటున్నారండి?
మరి ఇంటి విషయాలు నేను పట్టించుకోక మరి ఎవరు పట్టించుకుంటున్నారు ఎంకమాంబ? పట్టిస్తున్నావు తెగ. పెళ్లి వచ్చిన పిల్లోడు ఒకడు, వాడికి కాస్త 4 లక్షలు ఎత్తులేద్దాలు ఉందండి ఏమన్నా. ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్ ఉంటూ ఆంజనేయ గుడి కాడ పంచాల కాడ తిరగటం తప్ప ఏమైనా ఇంట్లో ఒక పిల్లం కొట్టింది దాని ఆనాపాలని చూద్దాని ఉందా ఏమన్నా? అదేమిటి ఎంకమాంబ, పోయిన సంవత్సరమే కదా పెద్దోడు మల్లయ్యకి పెళ్లి చేశాము. మరి ఇంతలోనే గోపయ్యకి పెళ్ళి అంటే ఎలా? ఆ చేసిన అప్పులే ఇంతవరకు తీరనే పాయా. పోయిన సంవత్సరం అంటారు ఏమిటండి? వాడికి పెళ్ళయి 5-6 ఏళ్ళు అవుతుంటే ఆలోచన బాగానే ఉంది కానీ మరి సంబంధం ఎక్కడో అక్కడ చూడాలి కదా ఎంకమాంబ. అంతేలేండి. సంకల పిల్లని ఎత్తుకొని ఈ ఊరంతా తిరిగాడట ఎనగటూరు నీలాంటి మహానుభావుడు. అలా ఉందండి ఇది. నీ మాటలు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఎంకమాంబ. ఇందులో అర్థం కావడానికి ఏముందండి? అనగలపురంలో మా అమ్మ ఊరు అనగలపురం ఉందండి. ఉంది. అక్కడ మా అన్నయ్య శివరామయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఆయన కూతురు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మను మన గోపాయికి అడుగుదామని వెళ్తామండి. ఎంకమాంబ, తల దగ్గరుండి పెట్టుకొని మాట్లాడుతున్నావా? వాళ్ళ అంతస్తులు ఎక్కడా, మన అంతస్తులు ఎక్కడా? వాళ్ళ ఉన్నవాళ్ళు, మనమా పేదవాళ్ళం. వాళ్ళకి మనకి ఎట్లా? ఇయ్యానికైనా కయ్యానికైనా సమృద్ధి కావాలంటారు. నీ ఆలోచన ఏం బాగాలేదు, మానుకోవడం మంచిది. వాళ్ళు ఉన్నవాళ్ళైతే మనకేంటి, లేని వాళ్ళైతే మనకేంది? వాళ్ళకుంది వాళ్ళే తింటారు, మనకు ఉంటే మనమే తింటాం. అది కాదులేండి, నా మాటనండి. మన ఊరికి వెళ్తాము. ఎంకమాంబ, ఎంత చెప్పినా ఇనవున్న మాట నీవు ఉన్నవారివని గౌరవం వాళ్ళకుండే, లేని వారిని మనము వారికి మనకి పొట్టెత్తగుదిరినో. అంతేలేండి. ఏమండి, వాళ్ళు ఉండే వాళ్ళైతే మనకేమిటి, మనం లేని వాళ్ళైతే మనకేందండి? ఆయన మన్నయ్య కాడా? నేను ఆయన చిల్లర కాదండి. నేను అడిగితే మన్నయ్య కాదంటాడేమండి? మీరు నా ఏంటండి, అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా. ఎంకమాంబ, అక్కడికి పోయాక నన్ను అడగమంటే నేను అడగను. మీ అన్నయ్య అసలే మంచివాడు కాదు. అక్కడ విని విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగనే అండి. పదండి. సరే, మన పెద్దోడు మల్లయ్య కూడా ఒక మాట చెప్పి వెళదాము. మల్లయ్య, ఓరే మల్లయ్య, అరే నాయనా మల్లయ్య. వస్తున్నానమ్మా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు నాయన? పొలం వెళ్ళి వస్తున్నానమ్మా. మా నాయనే నా పెద్ద కొడుకు కనిపించావు కదా మల్లయ్య. నాయన మల్లయ్య, మీ నాన్నగారు ఏడో పిలిచాడు, ఎడిగి అడుగు నాయన. నాన్నగారు ఏమిటి రమ్మన్నారట? ఏం లేదు నాయన, మన గోపయ్యకి మీ మేనమామ కూతురు తిరుపతామను ఇచ్చి అడుగుదామని వెళదాం అనుకున్నాము. ఇందులో నన్ను అడగవలసింది ఏముంది నాన్న? నిన్ను కూడా పిలిచి ఒక మాట చెబుదాం అనుకున్నాము నాయన. తిరుపతమ్మ మన ఇంటి కోడలవుట అంతకన్నా భాగ్యమున్నదా? అమ్మా, నాన్న, మీరు వెళ్ళడిగితే మామయ్య కాదంటాడా? ఈ సంబంధం అనేది తప్పకుండా కుదురుతుంది. క్షేమంగా వెళ్ళిరండి నాన్న. నాయన మల్లయ్య, చిన్నవాడు ఆయన చాలా మంచివాడు చెప్పావు నాయన. అమ్మా, కోడలు కూడా పిలిచి చంద్రతో ఒక మాట చెప్పండి అమ్మా. అలాగే నాయన. చంద్ర, ఓసే చంద్ర, అమ్మా చంద్ర, ఓసే చంద్ర, ఎక్కడున్నావే? చంద్ర,
ఎక్కడ తెచ్చావే ఇప్పుడు దాకా? చంద్ర, వసే చంద్ర, వస్తున్నారు అత్తయ్య. ఇప్పుడు దాకా ఎక్కడ తెచ్చావు? అమ్మ తమ్మ రావే తల్లి. చంద్ర, వసే చంద్ర, ఇప్పుడు దాకా ఎక్కడున్నావే? రావే తొందరగా. వచ్చింది ఆవుదాం పూజ. స్వామి వెంకటేశ్వర. ఆడబాడిని ఏం చేస్తారు మరి ఇప్పుడు దాకా మరి సీను? వసే చంద్ర, చంద్ర, వసే చంద్ర, వస్తున్నాను అత్తయ్య. ఇప్పుడు దాకా ఎక్కడ తెచ్చావే? ముదుస్తుదానా? ఆ గొడ్ల సావిడి కాడు ఊడ్చేసరికి ఏరైంది అత్తయ్య. ఏ రోజు నన్ను సుఖంగా ఉండించిన ఇన్నాళ్ళైంది పెళ్ళి. ఏ నానన్నా సుఖంగా ఉన్నానా నేను? నా తల్లి, నా ఇలా తల్లి. ఏమి ఎరగని వెళ్ళిపోయాలకు కొత్తగా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావే చంద్రా చంద్రా అంటుంది నన్ను. నా తల్లి, నా తల్లి, నా పెద్ద కొర నడిపించావు కాదే అమ్మా. చెప్పండి అత్తయ్య, ఏం అత్తయ్య మీ గావు కేకలు? అమ్మా చంద్ర, ఆ. మేము ఊరు వెళ్తున్నాం గాని ఆ సిల్లు కాస్త జాగ్రత్త. ఏ ఊరు అత్తయ్య? ఏ ఊరు అంటావేమిటే? ఆ. మమ్మల్ని ఊరు అనగలపురం వెళ్తున్నారే. దేనికి అత్తయ్య? దేనికంటా అంటే ఏమిటే? ఆ. ఈ మధ్య వాపాయికి పిల్లల కోసం పోతున్నానమ్మా. అదేమిటి అత్తయ్య? మా పిన్ని గారు కూతురుందని చెప్పాను కదా. చాలే అమ్మా, చాలే. నిన్ను చేసుకొని తిరగబడి వస్తున్నా, ఇంకా దాన్ని చేసుకొని ఇంకా బాగానే ఉంటుందమ్మా. ఓయ్ సమ్మడం చల్లగా అంతా అయిపోయింది అనంతమ్మ అంటే కోక దులుపుకోవే మాలచ్చమ్మ అని అంత నాకు దక్కది. చల్లగానే పిల్ల. ఇక నన్ను చేసుకునే సుఖం లేదు. ఇక మేనగోళ్ళని తెచ్చుకొని ఇక ఇల్లాలు ఎత్తి కూర్చుంటది కుర్చీ మీద. సర్లే అత్తరమ్మ. ఇల్లు కాస్త జాగ్రత్త. ఆ. ఈ రోజులు అసలు మంచిగా ఏం పోసాను ఇంట్లో ఏమైనా ఉందే? పెళ్ళాను కానీ ఒక కొబ్బరి నూనె డబ్బా కూడా లేదు. అది కాదే అమ్మా. ఇప్పుడు కూడా నేను నీళ్లతోటి ఇట్ట అద్దుకొని రాసుకుంటాను. ఏమైనా ఉందా ఇంట్లో? అది కాదు లేవే. ఆ. నేను చెప్పింది నిసావరా అదే. ఏ చెప్పమ్మా. నువ్వు సీరియల్ అంటూ ఊరిక టీవీలో కనిపెట్టి చూడగాకే. ఎప్పుడన్నా పోనిచ్చినవా? ఓనేరు కాదు. నన్ను ఎప్పుడన్నా సీరియల్కి పోనిచ్చినవా? అందుకనే ఇవాళ ఏదో జనంలో కొత్తగా సీరియల్కి బాగా కమ్మ అంటుంది. ఇల్లు కాస్త జాగ్రత్త. ఇల్లు అన్నీ నేను శుభ్రంగా చూసుకుంటా. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ సొడకే సిట్టు ముందు ఉండవే. సరే అలాగే ఉంటా అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏమండి ఇంకా దాడి నిలబడ పదండి. ఇంకా ఈ అడవుడిలో అంతే ఉన్నావా? ఆ ఆధార్ కార్డు తెచ్చుకోపో. తెచ్చుకున్నా బాయ్ అప్ప. అత్తయ్య మావయ్య ఏ ఊరు వెళ్ళేది? అదేమిటి చంద్ర, మనతో చెప్పే వెళ్ళారు కదా. మా మామయ్య కూతురు లక్ష్మీ తిరుపతమ్మలు మన గోపే కడగడానికి వెళ్ళారు చంద్ర. ఇంతకీ తిరుపతమ్మని మన గోపాయికి ఇస్తారా అంటామండి? చంద్ర, నీకెందుకు వచ్చింది ఆ అనుమానం? అవి ఏమి లేదండి, మనమా లేని వాళ్ళం, వాళ్ళ ఉన్నవాళ్ళు. అందుకే గోపాయిని మన తిరుపతమ్మని మన గోపాయికి ఇస్తారా లేదని ఒక చిన్న అనుమానం అండి. చంద్ర, నా తమ్ముడికి ఏమి తక్కువ? పనిలోనా, గుణములోనా, చక్కదనములోనా? చూడ చక్కని కళలేడు, గుణములెన్నగా సజ్జన రాసివాడు, శౌర్యమున అభిమంతటి వాడు. తమ్ముడికి ఎందైనా లోకమున్నదా?
సమ్మడము మింగటానికి మెతుకులు లేవు కానీ మేసాలకు సంపంగిన ఉన్నంట వెనక నీ దగ్గరే. ఇంట్లో గెంతులు లేవు కానీ మీ గొప్పతనానికి ఏం తక్కువ లేదు, తమ్ముడికి ఏం తక్కువ లేదు, అన్నకి అంతకన్నా తక్కువ లేదు. చంద్ర ఆ, ఈ రోజు మంచి హుషారుగా మాట్లాడుతున్నావే చంద్ర. ఏనాడైనా ఏడ్చుకుంటా మాట్లాడానా? ఊటికి కుదవలేదు కానీ హుషారుకి ఏం తక్కువ లేదండి ఈ చంద్రాకి. బా, ఈ పట్టంచు చీర కట్టుకొని సరదాగా నిల్చొని మాట్లాడుతున్నావు చంద్ర. నాకు తనివి తీర. ఏ రోజు ఏమన్నా ఈ చీరలు ఇడ్చుకొని బజార్లో అమ్మటి ఉరుకుతున్నానా? చంద్ర, ఆ, తనివి తీరలేదే. తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం, ఏనాటి బంధమీ అనురాగం, ప్రియతమా ఓ ప్రియతమా. వసంత వేళలలో వసంత వేళలలో అందరి అందాల ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి, ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి, కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి, వెచ్చని కౌగిలిలో హాయిగా గడిపినను, వెచ్చని కౌగిలిలో హాయిగా గడిపినను, తీయని హృదయములో తేనెలే చూసినను, తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం, ఏనాటి బంధమీ అనురాగం, ప్రియతమా ఓ ప్రియతమా. చంద్ర, కాస్త ఆకలిగా ఉంది, కాస్త అన్నం వడ్డిస్తే నేను అలా పొలం దాకా వెళ్ళొస్తాను చంద్ర. ఇది సంగతి. విన్నరా? నిన్ను తనివి తీరా చూడాలని తనకి నేను ఇంకేం చూస్తాడో అనుకున్నా. ఇంత కట్టుకుంటాడు, ఇంత భుజాన్ని వేసుకుంటాడు, ఈ పొడుగు మురళి గారు చేత పట్టుకొని హాయ్ 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 అని గొడ్లు దొరికిపోయి ఆ చేను కాడపోయి పెళ్ళి అసలు మడుతుడు. ఇదే పని ఉంది. ఇదండి ఈయనగారి పనితనం. ఇక రాడి పెడతా, పోదాం రాండి ఇంట్లోకి. తమ్ముడు గోపయ్య, తమ్ముడు గోపయ్య, ఏమిటన్నయ్య? తమ్ముడు అన్నయ్య నీకొక మంచి శుభవార్త. అది ఏమిటో చెప్పుకో చూద్దాం. ఏమిటన్నయ్య శుభవార్త? మీరు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అన్నయ్య? అవును తమ్ముడు,
నువ్వు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు. పోండి అన్నయ్య, నాకు తెలియకుండా నాకు పెళ్ళేంటి అన్నయ్య? అవును తమ్ముడు, మన మామయ్య కూతురు లక్ష్మీ తిరుపతమ్మను నీకు అడగటానికి వెళ్ళారు అమ్మా నాన్న. ఏమిటి, మన మామయ్య కూతురు లక్ష్మీ తిరుపతమ్మను నాకు అడగటానికి వెళ్ళారా? నిజమా అన్నయ్య? అవును తమ్ముడు, ఈ సంబంధం అనేది తప్పకుండా కుదురుతుంది. ఎంత మంచి వార్త చెప్పావు అన్నయ్య. నువ్వు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు. ఓ అన్నయ్య, తమ్ముడు, నేను అలా పొలం దాకా వెళ్ళొస్తా, ఇంటికాడ కాస్త జాగ్రత్త. మంచిది అన్నయ్య, వెళ్ళి ఆనంద తాండవమే ఆడినది నామది అనురాగ దేవత నా కనులయందు కదలాడిన వేళ లక్ష్మీ రూపే నా కనులలో కదలాడిన వేళ కదలాడిన వేళ తిరుపతి మనసే నా కనులలో తిరుపతి మనసే నా కనులలో కదలాడిన వేళ కదలాడిన వేళ శకునములేమో శుభ పలికే ఆనంద తాండవమే ఆడినది నామది అనురాగ దేవత నా కనులలో కదలాడిన వేళ కదలాడిన వేళ ఆనంద తాండవమే ఆడినది నామది. స్వామి వెంకటేశ్వర, నీ మహిమలు ఎంతని పొందుదును స్వామి. త్రేతాయుగమున శ్రీకృష్ణునిగా, శ్రీరామునిగా, ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగా, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగా, ఆపద భక్తుల ముక్కుల కాపాడే శ్రీ వెంకటేశ్వర, నిన్ను ఎంతని పొందుదును స్వామి. దేవా శ్రీగిరి నిలయ ఓదయామయ నిఖిల జగతికి సూత్రధారి దేవా శ్రీగిరి నిలయ ఓదయామయ నిఖిల జగతికి సూత్రధారి
పిలిచిన తోడనే పలికే వాడవు కోరిన వరములను వసగే వాడవు పిలిచిన తోడనే పలికే వాడవు కోరిన వరములను వసగే వాడవు అవని భారమును తీర్చుట కలగు అవని భారమును తీర్చుట కొరకు దశ రూపములను దాల్చిన వాడవు దశ రూపములను దాల్చిన వాడవు దేవా శ్రీగిరి నిలయ కోదయామయ నిఖిల జగతికి సూత్రధారివి నీవు నిఖిల జగతికి సూత్రధారివి స్వామి వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ముని జన వందిత మూర్తి ప్రధాయక నీ మహిమలను తెలియగనేది ముని జన వందిత